స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నోడల్ ఆఫీసర్గా ప్రశాంత్ కుమార్ని నియమించిన విషయం తెలిసిందే. పూర్తిగా ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాలు ఇప్పటికే నేరుగా తిరుగుతున్న పరిస్థితి. ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గర్మిల స్కూల్ వద్ద ప్రస్తుతానికి ప్రజాపాలన ఏదైతుందో అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులకు స్వీకరణ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే చూపెడుతున్నాం. ప్రధానంగా దీనికి గాను జిల్లా ఇన్ఛార్జ్గా కలెక్టర్ వ్యవహరిస్తున్న పరిస్థితి. పూర్తిగా పలు మండలాలకు నోడల్ ఆఫీసర్గా నోడల్ అధికారులను కూడా నియమించిన విషయం తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి నేరుగా దరఖాస్తుల స్వీకరణ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదిదే కాక దీనికి అదనపు కలెక్టర్గా ఇటు బదావత్ సంతోష్ ఇటు మంచిర్యాల జిల్లా చూస్తున్నారు, అటు నిర్మల్ జిల్లా కలెక్టర్ చూస్తున్న పరిస్థితి, అటు ఆదిలాబాద్ వచ్చేసి నేరుగా ఆదిలాబాద్లో పూర్తిగా జిల్లా కలెక్టర్ రాహుల్ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు కొమరం భీం ఆసిఫాబాద్ బోర్కోటే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు పలు సెంటర్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజాపాలన ఏ విధంగా సాగుతుంది, ప్రజాపాలన ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి గాను పూర్తిగా మారుమూల ప్రాంతాలలో కూడా, గిరిజన ప్రాంతాలలో కూడా, పూర్తిగా ఆదివాసీ ప్రాంతాలలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల ద్వారా 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి దరఖాస్తు తీసుకుంటున్న పరిస్థితి. దాంట్లో ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా పలు పెన్షన్ స్కీములకు సంబంధించిన, గృహలక్ష్మికి సంబంధించిన పలు పథకాలకు సంబంధించి వివరంగా దాంట్లో ఉంటుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూస్తుంది. అయితే దీనికి గాను ఇప్పటికే మారుమూల ప్రాంతాలలో కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారానే నేరుగా అప్లికేషన్ ఫామ్ను తీసుకొని అప్లికేషన్ ఫామ్ను నేరుగా అటు ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి తెలిసిందే. అయితే దీనికి గాను పూర్తిగా ఒకసారి మనం ప్రశాంత్ కుమారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది. మేడం సెక్రటరీగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా సాగుతుంది అనేది తెలుసుకుందాం. ఒకసారి ఏంటిది, ఏ విధంగా ఉంది అనే దానిపై పూర్తి స్థాయిలో ఆ సమాచారం తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మేడం పర్యటిస్తున్నారు. నిన్న నిర్మల్ తిరిగి పోయిన పరిస్థితి, నిర్మల్లో పలు ప్రజాపాలనకు సంబంధించిన ఫిర్యాదుల దగ్గర అధికారులను పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అటు ఆదిలాబాద్ కూడా ఇప్పటికే విజిట్ చేశారు. అనంతరం కొమరం భీం ఆసిఫాబాద్ కూడా ఈరోజు వెళ్ళారు. కొమరం భీం ఆసిఫాబాద్లో పలువురు అధికారులతో మమేకమై ప్రజాపాలనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మీరు ఇప్పటికే పర్యటించారు. నేను నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు తిరిగిన పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏంటి పరిస్థితి? రెస్పాన్స్ చాలా బాగుంది. దగ్గర 70% వరకు ఇప్పుడు వరకు ఏవైతే మేము కవర్ చేసాం 70% వరకు అందరూ ముందుకు వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా మా అధికారులు ఏమంటున్నారంటే ఇంకొక 4 రోజుల్లో మేము 100% కూడా సాధిస్తామని చెప్తున్నారు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ గ్రామాల్లో రెస్పాన్సు మన వార్డ్స్ కన్నా ఇంకా బాగుందండి. మరి ఆదిలాబాద్ జిల్లాలో మీకు గతంలో కూడా మంచి పట్టుంది. ఆదివాసీ ప్రాంతాల్లో దీనిపై ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అక్కడ కూడా చాలా బాగుంది. ఈరోజు ఆసిఫాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ట్రైబల్ ఏరియాస్ మేము వెళ్ళాము. అందరూ వచ్చారు. అక్కడ ఒక గ్రామం అయితే ఫుల్ కిట్కిట్లాడుతున్నారు. అందరూ ట్రైబల్స్ రావడం జరిగింది. సో రెస్పాన్స్ చాలా బాగుంది. ఏంటి మేడం, ఈ ఫిర్యాదులు తీసుకున్న అనంతరం ఎప్పటి వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? అసలు ఏంటి దాని మీద ఇంకా గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్. దాని తర్వాత అది డేటా ఎంట్రీ జరగాలి, తర్వాత దాన్ని ఎగ్జామినేషన్ చేసి స్క్రూటినీ అన్నీ కూడా జరగాలి. సో అది ఇంకా కొంచెం టైం పడుతుందండి. ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా మేడం? అంటే 6 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అది మాకు ఇంకా తెలియచేయలేదండి. ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుంది దాని మీద. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రాహుల్ సార్ కూడా ఉన్నాడు. పూర్తిగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని సెంటర్లో తిరిగినా ఇటీవల కాలంలో నక్కలపల్లి లాంటి మారుమూల సెంటర్ కూడా రాహుల్ అదనపు కలెక్టర్ వెళ్ళిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇప్పటికే ప్రజలందరూ
50 టు ఎబో 50%కి ఎబో అందరూ ఇచ్చారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించింది ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా నోడల్ అధికారిగా ఇప్పటికే అన్ని జిల్లాలు తిరిగాను. ఏజెన్సీ ప్రాంతంలో మంచి రెస్పాన్స్ ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.